హలో అందరికీ, నేను మీ వెన్నెల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే పండు మిర్చితో రోటి పచ్చడి అయితే చేయబోతున్నాను. ఎవరైనా కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పండు మిర్చికున్న తొడుములన్నీ ఒలిచేసుకోవాలి. తరువాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో నీళ్ళను పోసుకోవాలి. అలా పోసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలి. తరువాత పండు మిర్చిని ఈ నీళ్ళల్లో వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని ఎందుకు కలుపుకోవాలంటే దీనిపైన పెస్టిసైడ్స్ అనేవి చాలా తిరుగుతాయి. అందువల్ల సాల్ట్ వేసుకొని కడుక్కుంటే చాలా తొందరగా క్లీన్ అయిపోతాయి, బాగా హెల్దీగా ఉంటుంది కూడా. మీలో ఇలా ఎంతమందికి అలవాటో క్లీన్ చేసుకోవడం కామెంట్ చేయండి. కోర్స్ అందరు ఇలానే క్లీన్ చేసుకుంటారు అనుకుంటున్నాను. తరువాత 2 టమోటాలను అయితే తీసుకోవాలి. మీరు మీ స్పైస్ని బట్టి తీసుకోండి ఈ టమోటాస్ అనేవి. ఈ టమోటాస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి, మీడియం సైజులో. ఇలా కట్ చేసుకోవడం వల్ల పచ్చడికి జ్యూసీనెస్ వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల. ఈ పండు మిర్చి పచ్చడికి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది నాకైతే. ఈ టమోటాస్ అనేవి ఆల్రెడీ పొయ్యిలో కట్లు వేసేసి పొయ్యినైతే వెలిగించేసేసుకున్నాను. బాండీలు అయితే పెట్టేశాను. నూనె అయితే పోసేసుకుంటున్నాను. సరిపడ నూనెనైతే వేసుకున్నాను. ఈ నూనె అనేది కొంచెం హీట్ అయ్యాక ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న పండు మిర్చిని అయితే వేసేసుకుంటున్నాను. ఈ పండు మిర్చిని బాగా కలుపుకోవాలి మాడకుండా. ఈ పండు మిర్చి అయితే బాగా వేగిపోయింది. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. తరువాత అదే ఆయిల్లో ధనియాలను అయితే వేయించుకుంటున్నాను. ఈ ధనియాలు అనేది మాడిపోకూడదు. తరువాత ఈ బాండలో 2 స్పూన్ల నూనె వేసుకొని ఈ టమోటాస్ని బాగా మగ్గించుకోవాలి. ఇలా కలుపుకొని బాగా మగ్గించుకోవాలి ఈ టమోటాస్ అనేవి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్కి అయితే వచ్చేసాము. ఆల్రెడీ మనం వేయించుకున్న పండు మిర్చిని, ధనియాలని, అలానే 2 స్పూన్ల సాల్ట్ని అయితే వేసుకొని బాగా దంచుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ బాగా దంచుకోవాలి. తరువాత నానబెట్టిన చింతపండును సరిపడ వేసుకుంటున్నాను. అలా వేసుకున్నాక బాగా దంచుకోవాలి చింతపండుని. తరువాత ఈ టమోటా ముక్కలను ఈ పచ్చడిలో వేసుకొని బాగా దంచుకోవాలి. నేనైతే 2 టమోటాలను అయితే క్వాంటిటీ అయితే చెప్పేశాను. మీరు మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇలా టమోటాలు వేసుకున్నాక మనం దంచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం దంచుకునేటప్పుడు ఆ టమోటాస్, ఆ పచ్చడి అనేది మన కళ్ళలో పడకుండా మనం సేఫ్టీ కోసం మనం చూసుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను 2 వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అనేవి బాగా మెత్తగా దంచకూడదు, మనం లైట్గా దంచుకోవాలి. మనం తినేటప్పుడు ఆ ఉల్లిపాయకున్న ఫ్లేవర్ మన నోటికి తగలాలి, అందుకని లైట్గా దంచుకోవాలి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో ఈ రోటి పచ్చడి. చాలా క్లోజప్గా చూపిస్తాను చూడండి. ఆ టమోటాస్ అనేవి అలాగే ఉల్లిపాయలు అనేది మనకి కంటికి కనిపిస్తున్నాయి కదా. ఇలా కనిపించేలా మనం బజ్జిగా తొక్కకుండా లైట్గా దంచుకుంటే చాలు. ఇప్పుడు ఈ పచ్చడిని అయితే ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందాం. నేనైతే హ్యాండే యూజ్ చేస్తున్నాను. ఈ పచ్చడిని అలవాటు ఉంటే తీయండి హ్యాండ్తో, లేదంటే లేదు స్పూన్నే యూజ్ చేయండి. ఎందుకంటే ఇలా పచ్చడి తీస్తుంటే బాగానే ఉంటుంది, తీసాక ఉంటుంది చేయి అంతా మంట వచ్చేస్తుంది. అందుకే ముందే చెప్తున్నాను, స్పూనే యూజ్ చేయండి. నేను ఆల్రెడీ తీసాను కాబట్టి చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఖచ్చితంగా స్పూన్నే యూజ్ చేయండి. పచ్చడి అంతా తీసేసాను. పచ్చడి అంతా తీసాక దీంట్లో కొంచెం ఉంటుంది కదా, ఇలా ఎవరైనా చేసుకొని తింటారు ఇలా రైస్ వేసుకొని. నాకైతే చాలా ఇష్టం ఇలా రైస్ వేసుకొని తినడం. ఇలా రైస్ వేసుకొని దాంట్లో బాగా కలుపుకొని ముద్దలుగా చేసుకొని తింటే రోటి పచ్చడి అనేది మనకు తెలుస్తుంది, అంత టేస్ట్ వస్తుంది ఈ రోటి పచ్చడిలో తింటే. అంతే ఫ్రెండ్స్, ఈ పండు మిర్చి రోటి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.